అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మారుతీరావు సోదరుని కుమార్తె ఉన్నది. చిన్నతనంలోనే ఆ తండ్రిని కోల్పోయింది. 5-6 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయింది. తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా మారుతీరావు, శ్రవణ్ ఇద్దరు బాబాయిలు కూడా ఆమెని అల్లారి ముద్దుగా పెంచడం జరిగింది. అమృతని ఏ విధంగా పెంచారో ఆ అన్న కూతురిని కూడా అదే విధంగా పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. మీ బాబాయిల వద్దనే పెరగడం జరిగింది. బాబాయ్ మారుతీరావు అతను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మరొక చిన్న బాబాయ్ జైలు నుంచి ఇవాళ బెయిల్పై రావడం జరిగింది. ఏంటి మొత్తం ఈ కుటుంబ పరిస్థితి ఏంటి, అంత చిన్న భిన్నం కావడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఒక్క తప్పు ఇన్ని విధాలుగా ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. వాళ్ళ అబ్బాయి కోల్పోయాడు, మేము మా బాబాయిని కోల్పోయాము. దానివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం అయితే లేదు. 3 ఫ్యామిలీస్ స్పాయిల్ అయిపోయాయి. అటు ఇటుగా మౌత్స్లే అందరు ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్లో ఇన్ని ఇయర్స్ నుంచి. మాకైతే అమృత అని ఎలాంటి డిఫరెన్స్ అయితే చూడలేదు బాబాయ్. మమ్మల్ని ఎలా చూసారో చిన్నప్పటి నుంచి వాళ్ళని అలాగే చూశారు. వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసారో మమ్మల్ని అంతే. ఎలాంటి డిఫరెన్సెస్ తెలియదు మాకు. మీరు 5 ఇయర్స్ ఉన్నప్పుడే మీ డాడీ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా బాబాయిలు మారుతీరావు, శ్రవణ్ వద్దనే. మాకు గుర్తులేదండి, మా నాన్న లేరు అనే ఫీలింగ్ మాకు ఒక్కసారి కూడా కలగలే. అసలు ఎలా ఉన్నారో తెలియదు. అసలు మొత్తం ఎఫెక్షన్ వచ్చిందంతా మా బాబాయ్ దగ్గరే. ఈ బాబాయ్ దగ్గర నుంచి 100% అనుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుంది ఎఫెక్షన్ చూపించడం. మా శ్రవణ్ బాబాయ్ దగ్గర అసలు బాగా ఉంటుంది ఎఫెక్షన్. ఎవరినైనా అలాగే చూస్తారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రేమ. అమృత ఇలా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా మీరు కలిసే ఉన్నారు కదా. అమృత బాగా ఇష్టపడతారు అందరూ. తనకు కూడా ఇష్టం బాబాయ్ అంటే. మరి ఎక్కడ ఆమెకి నెగిటివ్ వచ్చిందో తెలియట్లే. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. ఎందుకు ఇంత నెగిటివ్గా ఇంత పగబెట్టుకుంది అని. ఇప్పుడు ఏంటి పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా అంతా కూడా మీ బాబాయ్ మారుతీరావు చనిపోవడం జరిగింది. ఇతను జైలుకి వెళ్ళి రావడం జరిగింది. మొత్తం కూడా కుటుంబం చిన్న భిన్నంగా ఉంది. అమృత మాత్రం సంతోషంగా తల్లితో గడుపుతుంది. మొత్తం కూడా ఇన్స్టాలో చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఒక లైఫ్ స్టైల్లో ఉంది. మీ పరిస్థితి ఏంటి? ఇక్కడంతా కొలాప్స్ అయినట్టే ఉందండి. ఇక మించే కొంచెము ఎలా అయితే మంచిగా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఇన్ని రోజులు వాళ్ళ నాన్న లోపల ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, ఇంకా మాకే తట్టుకోలేకపోయినప్పుడు ఇంకా వాళ్ళు చదువుకోవడానికైనా ఇప్పుడు సెటిల్ అవ్వాల్సిన ఏజ్ వాళ్ళది. ముగ్గురు చదువుకుంటున్నారు. ఎప్పుడైతే 2018లో అప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో మొత్తం కూడా ఆ తెలుగు రాష్ట్రాలు కూడా అంతా అమృత వర్షన్ మాత్రమే వినడం జరిగింది. కానీ మారుతీరావు సైడ్ నుంచి కానీ శ్రవణ్ కుటుంబ సభ్యుల నుంచి కానీ మొదటిసారిగా మీరు మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఏమనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కానీ ఇంత లైఫ్ అంతా స్పాయిల్ అయినట్టుంది కదా. ఇప్పుడు ఎలాంటిది ఎవరికి యూజ్ అవ్వలేదు. ఇప్పుడు ఎలా చెప్పాలో కూడా దాని గురించి తెలియట్లే ఇక ముందు. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు చర్చించుకున్నారు. అంతా కూడా మొత్తం అమృత చెప్పినట్టు బాబాయ్ చేశారు, బాబాయ్ని ఉరి తీయాలి, మొత్తం బాబాయ్ అని కూడా ఆ నెగిటివిటీ ఎందుకు అలా చేసిందో అసలు మాకు తెలియట్లేదండి. చేసిందంతా వాళ్ళ ఫాదరే. వాళ్ళ ఫాదర్కి జరగాలి అనుకునేది ఆమె న్యాయం అనుకోండి. ఆమె పెళ్లి చేసుకున్న అతన్ని చంపించారు కాబట్టి ఇలా చేసింది అనుకోండి. ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేని బాబాయ్ గురించి తెలుసు తనకి. ఇన్వాల్వ్మెంట్ లేదని అందరం చెప్తూనే ఉన్నాం, చెయ్యడానికి కూడా తెలుసు తనకి. ఎందుకు బాబాయ్ మీద ఇన్వాల్వ్ ఉంది బాబాయ్ది కూడా అని ఎందుకు చెప్తుందో తెలియట్లే. ఇప్పుడంతా ఆమె మంచిగానే ఉంది, తల్లితో ఉన్నది. మొత్తం ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా చూస్తుంది. లేదండి, ఇట్లా రీల్స్లో చూడడము అలా చూడడమే మాకు. అది చూసి మాత్రం మంచిగానే ఉందని అనిపిస్తుంది కదా మాకైతే. హోమ్ టూర్లు, షాపింగ్లో ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్లో ఆమె గడుపుతున్నది. కానీ ఇప్పుడు శ్రవణ్ కూతుర్ల పరిస్థితి కానీ మీ పరిస్థితి కానీ మొత్తం చూస్తుంటే మాత్రం ఇక్కడ ఒక మీకు అది తెలుస్తుంది కదా ఎట్లా ఉంటున్నాము అందరం. అంతే. అమృత ప్రణయ్గా ఉన్నది. ఒక్కసారిగా అమృత ప్రణయ్ని కూడా డిలీట్ చేసి అమృత వర్షిని కూడా మార్చుకున్నారు. చాలా వరకు అమృత మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందని కూడా బయట కూడా చర్చించుకుంటున్నట్టు. అది కూడా మాకు అంత అబ్జర్వేషన్ తెలియదు. బయట వాళ్ళు మమ్మల్ని అడిగితే ఇలా అంట కదా అలా అంట అంటే మాకు తెలియదండి, మీరు చెప్తుంటే మాకు తెలుస్తుంది అంతేగాని అది నిజమో కాదో కూడా మాకు తెలియదు అంటాం మేము. మీరు అడిగే అన్నిటికీ మాకు క్వశ్చన్ మార్కే. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అమృతతోటి మళ్ళీ కలవడం, మాట్లాడడం అసలు బాబాయ్ చనిపోయిన దగ్గర నుంచి అసలు ఒక్కసారి కూడా కలవలే. మీ పిన్నితో మాట్లాడడం కానీ చేయడం కానీ లేదండి.
ఒక్కసారి ఇట్లా ఎందుకు ఇంత ప్రాబ్లం చేయడం, అసలైన లేరు కదా, ఇన్వాల్వ్మెంట్ లేని దానికి కొంచెం చెప్పొచ్చు కదా అమృతతోటి అని చెప్పడానికి వెళ్ళాము అంతే. ఏది చేసినా ఆమె ఎక్కడ నెగిటివ్ చేస్తుందో అని భయం మాకు. ఇప్పుడు కూడా బాబాయ్కి బెయిల్ రావద్దు, బయటికి రావద్దు అని కూడా చెప్తున్నట్టు. లేట్ అవుతుంది అంటే మాకు రీజన్ అదే కదా అనిపిస్తుంది కదా. డీప్గా తెలుసుకోవడానికి మాకు అంత ఈజీగా తెలియదు కాబట్టి ఇంకా రావట్లేదు ఏంటి అనేది అయితే మేము క్వశ్చన్ మార్క్ ఉంది. సెన్సేషనల్గా చేశారు దీన్ని. అంటే చాలా వరకు మీరు మొదటి నుంచి కూడా చూస్తున్నాం, మీడియాపై కూడా మీరంతా ఆగ్రహంగా ఉన్నారు, అమృత వర్షనే వినిపిస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇవాళ బిగ్ టీవీ అమృత వర్షన్ కాదు, మొత్తం మారుతిరావు కుటుంబ సభ్యుల వర్షన్ వినాలని కూడా ఇక్కడికి వచ్చింది కదా. మీడియా ద్వారా ఏం చెప్తావు, అసలు జరిగింది ఎవరు, తప్పెవరిది, అసలు ఏం జరిగిందంటే ఏమంటారు? తప్పెవరిది అని చెప్పడానికి డైరెక్ట్గా ఆ పెళ్ళి, అంతకు మించి ఇంకేం చెప్పలేమండి. తను సూసైడ్ చేసుకోవడం ఒక తప్పు, మర్డర్ చేయించడం ఒక తప్పు, ఒక తప్పు మించి ఒక తప్పు అవుతూ జరిగిపోయింది. ఇప్పుడు ఆమె మాత్రం ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. ఆమె అనుకున్నట్టు ఆమె లైఫ్ లీడ్ చేస్తుంది ఇప్పుడు. మీతో ఎవరితో సంబంధం లేదు. చూడొచ్చు, చాలా క్లియర్గా చెప్తున్నారు. మారుతిరావు సోదరిని కుమార్తె అమృత ఈమంతా కూడా ఆ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూడా మొత్తం పూర్తిగా బాబాయ్ల వద్దే పెరిగింది. మారుతిరావు కానీ శ్రవణ్ కానీ దగ్గరుండి పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇవాళ ఆ ఒక్క తప్పిదానికి మొత్తం కూడా కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నంగా మారినటువంటి పరిస్థితి, తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం అమృతనే అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. శ్రవణ్ భార్య కూడా ఉన్నారు. చెప్పమ్మా, చివరిగా చూసినట్లయితే అమృత కొన్ని మీ పిల్లలపై కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో చూడడం జరిగింది. ఎందుకు అమృత అంతా తయారు కావడానికి కారణం ఏంటి? ఎందుకంటే బాబాయ్ ఏమో బంగారు తల్లి, మా బంగారు తల్లి అని చెప్తున్నారు. కానీ ఆమె ఏమో మీ పిల్లలపై కానీ మీపై కానీ ఆమె చేసినటువంటి మాటల్ని ఏమని చెప్తారు? మాకు మీడియాలో చూసేంత వరకు అమృతకి మా మీద అంత కోపం ఉంది, మా ఫ్యామిలీ మీద అంత పగ ఉంది అన్న సంగతి నాకైతే తెలియదు. అంతకుముందు పేపర్లో మీడియాలో వచ్చినట్టు చెప్పినట్టు ఇష్యూస్ చెప్పిన వచ్చేది, ఫంక్షన్స్లో కలిసేవాళ్ళం అందరం. అందరి పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అమృత అందరం కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అసలు ఆ మనసులో ఎంత పగ ఉంది అనేది మాకు మీడియాలో చూసిన తర్వాతే తెలిసింది. నేను అమృతాన్ని ఎప్పుడు సపరేట్ అయితే నేనైతే చూడలేదు. మా ఆడపడుచు పిల్లల్ని, మా పెద్దోడు కూడా పిల్లల్ని, అమృతాన్ని, మా పిల్లల్ని ఎప్పుడు ఈక్వల్గానే చూసాం మేము. ఒక రాఖీ పండుగ వచ్చినా మా అబ్బాయికి రాఖీ కడితే అందరికీ సేమ్. కనీసం ఇచ్చే విషయంలో, గిఫ్ట్ ఇచ్చే విషయంలో కూడా నేను ఎప్పుడు ఎవరికి డిఫరెన్స్ చూపించలేదు. అందరికీ ఒకటేలాగా చూశాను. నాకు కూడా మీడియాలో చూసాకే తెలిసింది ఆమెకు మా మీద అంత పగ ఉందని. ఇంకా అప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. మీరు ఎంత బాధపడ్డారో మేము ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మొత్తం కూడా తనకి జీవిత ఖైదు పడ్డప్పుడు అప్పుడంతా కూడా కోర్టు వద్ద మీరు వచ్చినటువంటి ఆవేశం కానీ ఆవేదన కానీ అంతా కూడా అర్థం చేసుకున్నాం మీడియాపై కూడా. మొత్తం అసలు మీ పిల్లలు అప్పుడు పరిస్థితి ఏదో ఉండేది? తను జైలుకి వెళ్ళినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? జైలుకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి, చాలా బాధపడ్డాం. చాలా అంటే చాలా బాధపడ్డాం. తర్వాత కూడా మేము ఎందుకు అసలు నీ కోపం ఏంటి, మా మీద ఎందుకు అంత పగ అని కూడా చాలా మా వదిన వాళ్ళు అందరు వెళ్ళి అడిగారు. మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటో చెప్పమని కూడా అడిగారు అందరూ. కానీ ఈ రోజు వరకు కూడా మాకు సమాధానం రాలేదు. మా వైపు నుంచి తప్పు జరిగిందా, మా పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఆస్తిపరంగా మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా, అసలు మీకు ఏంటి మా మీద అంత పగ ఉండడానికి కారణం ఏంటని కూడా అందరు వెళ్ళి అడిగారు. నేను పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టాను, అసలు మీకు అంత పగ ఉండడానికి కారణం ఏంటో నాకు రిప్లై ఇవ్వండి, దాన్ని మార్చుకోవాలో ఆలోచిస్తాము, లేకపోతే అసలు కారణం ఏంటో మాకు తెలుస్తుంది అని. ఈ రోజు వరకు కూడా దానికి రిప్లై ఇవ్వలేదు. మా వారి ఫోన్ నుంచే నేను పెట్టాను మెసేజ్లు కూడా. అసలు ఎందుకు మీకు మా మీద అంత పొగ ఏంటి, మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి, ఎక్కడ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, అసలు ఎందుకు ఇంత పగ పెంచుకున్నారు అని మాకు ఈ రోజు వరకు రిప్లై రాలేదు. తర్వాత బ్లాక్ చేస్తారు. అంటే అమృత ఒక్క దాని వల్ల కూడా మొత్తం కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. మీరు బయటికి వెళ్ళినా కానీ, రిలేషన్లో కానీ, బయట కానీ, ఒక మిర్యాలగూడలో చూసాం ఎంత శ్రవణన్నా, మారుతిరావన్నా కానీ అంతా ఉండేది. కానీ ఆ తప్పిదం వల్ల కూడా మొత్తం ఇప్పుడంతా కూడా ఎక్కడికక్కడ జరిగింది. అది మాకు అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు చేసుకున్నారా, ఏం చేస్తున్నారో మాకు తెలియదు. మా దాకా ఎప్పుడు రాలేదు. మా దగ్గర వచ్చినప్పుడు మేము సపోర్టే చేసాం, తీసుకొచ్చుకోండి అన్నాము. మీ పిల్లలు అయితే అలా చేస్తారా అన్నారు. సరే పోనీ కొన్ని రోజులు వదిలేసేయండి అన్నాం. మీ పిల్లలు అయితే మీరు వదిలేస్తారా అన్నారు. దానికి సమాధానం ఎవరైనా ఏం చెప్తారు? ఎవరి పిల్లల డెసిషన్ వాళ్ళకి ఇష్టం. వాళ్ళ పిల్లల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని ఎవరి పేరెంట్స్ ఇష్టం వాళ్ళది, మనం ఎలా ఫోర్స్ చేస్తాం వేరే. అయితే అమృత తల్లి మొత్తం కూడా శ్రవణ్ కానీ అంతా కూడా అండగా ఉండాల్సింది పోయి తర్వాత బెయిల్ రాకుండా చేయడం, ఇప్పుడు కూతురుతో కలిసిపోయి ఉండడం అంతా కూడా మిమ్మల్ని అంతా కూడా ఇప్పుడు బయటపడ్డటువంటి పరిస్థితి.
చాలా ఇబ్బంది పెట్టారు. చాలా అంటే చాలా చాలా బాధపడ్డాం. ఆ రోజు బాధపడ్డాం. నిజంగా చెప్పాలంటే 8 సంవత్సరాల నుంచి కూడా చాలా నరకం అనుభవిస్తున్నాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కేసు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము చాలా బాధపడ్డాం. చాలా అంటే అది చెప్పడానికి రాదు. కానీ నేను మధ్యన వస్తున్నా అని మీరు అనుకోవద్దు. వాస్తవంగా ఏంటంటే ఈ విషయంలో బాలస్వామి కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. బాలస్వామి కొడుకు పోయిండు, చిన్న కొడుకు. ఆ అబ్బాయి దురదృష్టము, ఈ మర్డర్ జరిగిన ఆ అబ్బాయి ఇక్కడ వచ్చిండు. ఉక్రెయిన్లో యుద్ధం. ఈ రోజు వరకు ఉక్రెయిన్ చక్కబడలేదు. ఆ అబ్బాయి చదువు పాడైపోయింది. కుటుంబం మొత్తం పాడైంది. మారుతురావు కుటుంబము మొత్తం పాడు. నా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డాం. మా అన్నయ్యని పోగొట్టుకున్నాం మేము. బాలస్వామి కొడుకుని పోగొట్టుకున్నాడు. అన్ని 3 కుటుంబాలు నాశనమైనాయి. దీంట్లో సాధించింది ఏందో నాకు తెలియదు, నాకైతే అర్థం కాలేదు. కానీ భవిష్యత్తులో కూడా ఎవరైనా పిల్లలు దయచేసి, నేను ఒక 3 పిల్లల తండ్రిగా నేను చెప్తున్నా, దయచేసి మీరు ఏమైనా లవ్ అఫేర్ ఉంటే ప్రేమించితే పేరెంట్స్కి ఒప్పించి చేసుకోండి, కుటుంబాలు బాగుంటాయి. పేరెంట్స్కి ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. మేము మేజర్లైనా మా ఇష్టము అని చెప్పని దయచేసి అట్లా ఆలోచించకుండా ఒప్పించి చేయించుకోండి. కానీ చాలా వరకు అప్పుడు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. మొదటగా అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ఒకవేళ మారుతిరావు సోదరుడు కానీ ఏదైనా చేయాలనుకుంటే కూతుర్ని చేయాలి, కానీ ప్రణయ్ని చేయాల్సినటువంటి కారణం ఏంటి? ప్రణయ్ మీద హక్కు ఏముంది? ఏదన్నా ఉంటే కూతుర్ని చంపేయచ్చు, కానీ ఈ విధంగా ప్రణయ్ని ఏ విధంగా చంపారని కూడా అప్పుడు అంత అది తప్పు సార్. ఎవరినైనా సరే, ఎవరిదైనా ప్రాణమే. నాకు నా బిడ్డ ముఖ్యము, బాలస్వామి బిడ్డ ముఖ్యం. ఎవరి ప్రాణం తీయాలనేది ఎవరూ కోరుకోరు. అదంతా ఉత్తదే. మాకు తెలిస్తే ఇంత కాదు, మాకు తెలియకుండా జరిగింది. ఇప్పుడు మేము చెప్పినా సరే ఇది కోర్టు పరిధిలో ఉన్నది, మేము చెప్పినా తప్పు చెప్పినట్టయితే తప్ప. నేనే చెప్తున్నా కదా, నాకు 3 పిల్లల తండ్రిగా బాలస్వామి చాలా నష్టపోయాడు. కొడుకుని పోగొట్టుకున్నాడు, కుటుంబం మొత్తం పాడైంది. ఆ చిన్న పిల్లగాడు, ఆ చిన్న అబ్బాయిది చదువు పాడైపోయింది. ఈ రోజు వరకు నాకు తెలిసి, నాకు ఎక్కడ కూడా నాకు అంత పరిచయం లేదు. ఆ అబ్బాయి ఈ రోజు వరకు ఎక్కడ చదువుతున్నాడు, సెటిల్ అయింది అనేది తెలియదు. ఇది ఎందువల్ల? ఒకళ్ళు చేసిన తప్పిదానికి, ఒకళ్ళు చేసిన ఆలోచనకి కుటుంబాలు మొత్తం పాడైనాయి కదా. ఇది మీరు వేరే కుటుంబాలన్నీ ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తప్ప నాకు ఎవరి మీద ఆరోపణ లేదు, ఎవరి మీద కోపం లేదు. కాది ఎందుకు చేయాలి సార్? అది ఆఫ్ ద రికార్డు. మీరు అది తప్పనుకోండి, ఒప్పనుకోండి దయచేసి. ఎందుకు చేయాలి? ఊరేగింపులు ఎందుకు చేయాలి? మీరు టీచర్లు లేకపోతే ఇవన్నీ ఎందుకు? ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎందుకు చేయాలి? ఈడ పుట్టి పెరిగినాము. పేరెంట్స్ పంపించకుండా వీడియోలు వేయకుండా ఉంటే మంచిగా ఉండేది. పేరెంట్స్కి కడుపు మసిలిపోతుంది కదా. ఎవరైనా చెప్తారండి, చట్టం ఉంటుంది, చట్ట పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, మేజర్లు ఉంటే చేసుకుంటారు అని ఎవరైనా చెప్తారు. కానీ తన పిల్లల కాడికి వచ్చే వరకు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఏ తల్లిదండ్రులు కూడా